హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవీకే వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన స్పెషల్ వీడియో మా వారు చేసిన సెమీ గ్రేవీ చికెన్ ఒక 5 కేజీస్లో ఎలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 5 కేజీస్ చికెన్ని ఒక 20 మినిట్స్ నానబెట్టుకొని కడుక్కోవాలి. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, మసాలా, పెరుగు, కారం, అల్లం పేస్ట్, ఇంట్లో చేసుకునే అల్లం పేస్టు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 2 పచ్చిమిరపకాయలు, ఇది బాద్షా చికెన్ మసాలా బయట దొరుకుతుంది. ఆనియన్స్ తీసుకొని ఒక 8 or 10 ఆనియన్స్ తీసుకోండి. బాగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా, ఎందుకంటే సెమీ గ్రేవీ టైప్ కాబట్టి ఒక బాండలి పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని, చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. తర్వాత కొంచెం పుదీనా, మనం కట్ చేసుకున్న పుదీనాని, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటిని బాగా దూరగా వేయించుకోవాలి. వాటిని ఇట్లా రెడ్డిష్గా వచ్చేటట్టు చేసుకొని, తర్వాత మనం హోమ్ మేడ్ అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం టేస్ట్ వస్తుంది. బయట దొరికేది అంతగా ఉండదు. ఇప్పుడు మనం బాగా కడుక్కున్న చికెన్ని ఇంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ మీకు తగినంత, మీరు ఎంత తినాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మిర్చి పౌడరు, చికెన్లో కొంచెం కారం ఎక్కువే ఉండాలి. మీరు తినగలరనుకుంటే ఎక్కువ వేసుకోండి, కారం వేసుకోండి. దాన్ని ఎక్కువ కలపబాకండి, మళ్ళీ ముక్కలు స్మాష్ అయిపోతాయి. పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎందుకంటే మనము గ్రేవీ టైప్ అన్నంలో కలుపుకోవడానికి కాబట్టి గ్రేవీ టైపు. ఇలా మన పొడి ఏంటంటే ఇంట్లో తయారు చేసుకుంది పొడి వేసుకొని ఒక 5 మినిట్స్ దాన్ని లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ పైకి తేలాలి. పైకి తేలిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేయండి. కరివేపాకు బాగా స్మెల్ వస్తుంది, కంపల్సరీ కరివేపాకు వేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్ మసాలాని యాడ్ చేయండి. చికెన్ మసాలా బయట ఏదైనా దొరుకుతుంది, మనము ఇంట్లో అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు, హోటల్లో కాబట్టి వేసుకోవాలి. అలాగే కొత్తిమీరని లాస్ట్లో సర్వ్ చేసేసుకోండి. ఇది అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.